నమస్తే అన్న అందరికీ నమస్కారం. అంకిత కేసులో మనం చూసుకుంటే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే ఉత్తరాఖండ్లోని పౌడి గఢ్వాల్ జిల్లా దోబ్ శ్రీకోట్ గ్రామానికి చెందిన అంకిత భండారి 19 సంవత్సరాలు ఋషికేశ్ సమీపంలో ఒక రిసార్ట్ లో 2022 ఆగస్టులో మనం చూసుకుంటే రిసెప్షనిస్ట్ గా చేరింది. ఈ రిసార్ట్ ను అప్పటి భాజపా సీనియర్ నేత వినోద్ ఆర్య, అతని యొక్క కుమారుడు పులకిత్ ఆర్య నిర్వహించేవాడు. విధుల్లో చేరిన నెల రోజులకే అంకిత కనిపించకుండా పోయింది. రిసార్ట్ కు వచ్చే విఐపీల అతిథుల కోసం వ్యభిచారం చేయడానికి నిరాకరించడం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అలాగే ఒక స్పెషల్ సర్వీస్ విషయంలో పులకిత్ తో పాటు అతడి సహాయకులు సహచరులు ఎవరైతే ఉన్నారో సౌరవ్ భాస్కర్, అంకిత్ గుప్తా ఆమె పైన తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించిన నేత యొక్క ఒక రిసార్ట్ అయితే ఉత్తరాఖండ్ లో ఉంది. అక్కడ రిసెప్షనిస్ట్ గా ఈ అమ్మాయి అయితే చేరడం జరిగింది. విఐపి అతిథులు అక్కడికి వస్తూ ఉంటారు. వ్యభిచారం చేయాలని చెప్పి వాళ్ళను సంతృప్తి పరచాలని చెప్పేసి ఆమె పైన అయితే తీవ్ర ఒత్తిడి తేవడం జరిగింది. ఈ ఒత్తిడి తేవడంతో ఈ యొక్క ఒత్తిడి కాస్త చివరకు గొడవకు దారి తీసింది. అంకితను బలవంతంగా ఒక వాహనంలో తీసుకువెళ్లి ఋషికేశ్ సమీపంలోని చిల్లా కెనాల్లో పడవేశారన్నమాట. ఆ యొక్క అమ్మాయిని చంపివేసి అక్కడికి వెళ్లి ఒక కాలువలో పడివేయడం జరిగింది. మధ్యతరగతి కుటుంబం, అలాగే తన యొక్క కుటుంబానికి అండగా నిలవాలని ఆ యొక్క అమ్మాయి మనం చూసుకుంటే ఒక రిసార్ట్ లో రిసెప్షనిస్ట్ గా చేరడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న భాజపా బీజేపీ నేతల కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆమె మీద కన్ను వేసి వ్యభిచారం చేయాలని చెప్పి బలవంతం చేసి ఆమె యొక్క ప్రాణాలను అన్యాయంగా తీసివేయడం జరిగింది. అలాగే పోలీసులను వీళ్ళు అరెస్ట్ చేయాలన్న భయపడేవారు. చాలా రోజులుగా మనం చూసుకుంటే ఈ యొక్క కేసును పక్కన పెట్టివేయడం జరిగింది. ప్రజా ఆగ్రహం మరియు అలాగే ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు వచ్చాయన్నమాట. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన నేత యొక్క కుమారుడు ఒక అమ్మాయి ప్రాణాలను అన్యాయంగా తీసివేస్తే ఎందుకు శిక్ష వేయలేదని చెప్పేసి ప్రజా ఆగ్రహం, ప్రజల్లో చాలా వరకు చైతన్యం వచ్చి పోరాడడంతో అయితే తాజాగా కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. ఆ యొక్క ముగ్గురు నరహంతకులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ అలాగే ఆ యొక్క కుటుంబానికి 4 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని చెప్పేసి ఆ యొక్క నిందితులకు 1,96,000 జరిమానా విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నా వరకు చూసుకుంటే ఆ యొక్క ముగ్గురిని నడి రోడ్డు పైన ఉరి తీసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆ యొక్క అమ్మాయికి 19 సంవత్సరాలు, అలాగే తన యొక్క కుటుంబానికి అండగా నిలవాలని చెప్పేసి పని చేసుకుందాము, ఉద్యోగం చేసుకుని తన యొక్క కుటుంబానికి అండగా నిలుద్దామని చెప్పేసి ఆ యొక్క అమ్మాయి రిసెప్షనిస్ట్ గా చేరితే ఇలా చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క విషయం కూడా బయటికి రాదన్నమాట. ఇలా గొడవ జరిగిన తర్వాత ఆ యొక్క అమ్మాయి తన యొక్క స్నేహితుడికైతే ఫోన్ చేసి చెప్పడం జరిగింది, నేను పని చేస్తూ ఉన్న చోట నన్ను ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నారని చెప్పేసి. దీంతో ఆ యొక్క అమ్మాయి కనిపించకుండా పోవడంతో స్నేహితుడు వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో పోలీస్ కేసు పెడితే ఆమె ఒక కాలువలో శవమై తేలిందనమాట. కాబట్టి బయట పని చేస్తూ ఉన్న అమ్మాయిలు ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.